తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలన్నీ చంద్రబాబు అవినీతి అక్రమాలపై దృష్టి సారించాయి. దాదాపు 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ఏ రోజూ జైలుకు వెళ్లలేదు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంతో తొలిసారిగా జైలు పాలు కావటంతో చంద్రబాబు చేసిన తప్పిదాలను వెతికే పనిలో పడ్డారు. సిఐడి బయటపెట్టిన స్కిల్ స్కామ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుండగా చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి కార్యకలాపాలు సైతం బయటపడుతున్నాయి. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు శ్వేతానాయుడు విడుదల చేసిన మ్యాగజైన్ ఏపీలో కలకలం రేపుతోంది. బాబు చేసిన 6 లక్షల కోట్ల అవినీతి లెక్కలను సాక్ష్యాధారాలతో ఆమె బయటపెట్టింది. ఇంతకీ అందులో ఏం ఉందంటే, అందులో మొదటిగా బయటపడింది స్కిల్ స్కామ్ 371 కోట్ల రూపాయలు. యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో 3,356 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 10% అనగా 371 కోట్లు ప్రభుత్వ వాటాగా, మిగిలినది కార్పొరేట్ ఫండ్ కింద ఆయా కంపెనీలు ఇస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ ఆమోదం లేకుండానే 371 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ ఈ నిధులు డిజైన్ టెక్ కింద షెల్ కంపెనీలకు వెళ్లాయి. సిమెన్స్తో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆ కంపెనీ తెలిపింది. ఇలా 371 కోట్లను చంద్రబాబు నాయుడు దారి మళ్లించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల రూపాయల నుంచి 57,940.86 కోట్ల రూపాయలకు పెంచారు. 3 రెట్లకు పైగా ప్రాజెక్టు వ్యయం పెంచి 25,000 కోట్ల రూపాయలు దోచేశారు. అయినా ప్రాజెక్టు పునాదులు దాటలేదు. రెండవది బినామీతో 4,834 కోట్ల రూపాయల అవినీతి. చంద్రబాబు నాయుడు బినామీ అనగానే గుర్తుకొచ్చేది సీఎం రమేష్ పేరే. ఆయన పేరుతో జలవనరుల శాఖలోనే 4,834 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు. ప్రాజెక్టులన్నీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్టుకు కట్టబెట్టారు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బుక్కేశారు. వ్యాప్కోస్ నివేదికను పూర్తిగా మార్చేసి 6,020 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో కాంట్రాక్టర్ల ద్వారా సగం నిధుల్ని దోచేశారు. ఇదిలా ఉండగా అయిన వాళ్ల కోసం అడ్డగోలుగా జీవోలు మార్చారు చంద్రబాబు నాయుడు. జీవో 22, జీవో 63 ద్వారా ప్రాజెక్టులకు అవసరం లేకున్నా అదనపు నిధులు కేటాయించారు. ఆయా పనుల్ని కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దోచేశారు. మరోవైపు పోలవరం మట్టికట్ట పనుల్లో 1,590 కోట్ల రూపాయలు మింగేశారు చంద్రబాబు నాయుడు. బాబు అనుచరుడు దేవినేని ఉమతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. పోలవరంలో రాతి, మట్టికట్ట పనులు దక్కించుకొని అంచనా విలువ పెంచేసి ఈ తతంగం నడిపించారు. ఉత్తర్వులకు పాతర 930.5 కోట్ల రూపాయలు పురుషోత్తపట్నం, కొండవీటివాగు టెండర్లలో చంద్రబాబు నాయుడు అతి తెలివి ప్రదర్శించారు. ఉత్తర్వుల్లో ప్రాజెక్టుల పేర్లు లేకుండా 50% నిధుల్ని దోచేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు 1,648 కోట్ల రూపాయలు, కొండవీటివాగుకు 213 కోట్ల రూపాయలు కేటాయించి అందులో దాదాపు 50% అనగా 930.5 కోట్ల రూపాయలు దోచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 3-4 ప్యాకేజీ పనుల్లో వ్యయం అమాంతం పెంచారు. అదనంగా 223.02 కోట్ల రూపాయలు దోచుకున్నారు. విస్తరణ పనుల్లో మరో 350 కోట్ల రూపాయలు కాజేశారు. ప్రాజెక్టుల వ్యయం పెంచి దోచుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఉరవకొండ సామాజిక ఎత్తిపోతల సూక్ష్మ నీటి పారుదల పథకం కింద చంద్రబాబు నాయుడు 400 కోట్ల రూపాయలు కుట్టేశారు. కాంట్రాక్టర్కు 4.57% అదనపు ధరలతో టెండర్లు కట్టబెట్టి ఈ అవినీతికి పాల్పడ్డారు. ఇదంతా ముఖ్యమంత్రి మరియు సదరు సంస్థ ముందస్తు అవగాహన ద్వారానే జరిగింది. విశాఖలో కబ్జాల పర్వం రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో చంద్రబాబు అండుకో విశాఖపై వాలిపోయింది. లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని రికార్డులు మార్చేశారు. ఆయా భూములను బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టారు. ఇది చాలదు అన్నట్టు సిగ్గు లేకుండా ఆయా భూములు హుద్ హుద్ తుఫాన్లో కొట్టుకుపోయాయని చెప్పారు. సౌభాగ్యపురంలో 120 ఎకరాలు, దర్భందలో 114 ఎకరాలు, నేరెళ్ల వలసలో 114 ఎకరాలు, గండిగుండంలో 69 ఎకరాలు కబ్జా చేశారు. భీమిలిలో 4,500 ఎకరాలు, పెందుర్తిలో 3,500 ఎకరాలు, అనకాపల్లిలో 6,500 ఎకరాలు, యలమంచిలిలో 4,000 ఎకరాలు, విశాఖ సిటీలో 300 ఎకరాలు కబ్జా చేశారు. వీటి విలువ దాదాపు 1,50,000 కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో అంతినకాడికి కబ్జాలు పెట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దోచేసిన భూములు అక్షరాల 62,736 ఎకరాలు. వీటి విలువ దాదాపు 58,933 కోట్లు ఉంటోంది. ఈనాం భూములపై కన్ను. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈనాం భూములు కూడా కబ్జాకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24,614 ఎకరాల ఈనాం భూములను టీడీపీ నేతలు అన్యాక్రాంతం చేశారు. వీటి విలువ దాదాపు 5,907 కోట్ల రూపాయలు ఉంటోంది. నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా చేస్తానని చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పేదల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. ఎకరం 4 కోట్ల రూపాయలు ఉన్న భూమిని 50 లక్షలకే అప్పగించారు. మొత్తం 927 ఎకరాలను కట్టబెట్టి 3,245 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలకు లీకులు ఇచ్చారు. అమరావతిని రాజధానిని చేస్తామని, ఆ ప్రాంతంలో భూములు కొనాలని హింటిచ్చారు. దీంతో చంద్రబాబు అస్మదీయులు 25,000 ఎకరాల భూములను కారు చౌకకే కొనుగోలు చేశారు. ఇందులో నారా లోకేష్ అనుచరులు సైతం ఉన్నారు. ఆయా భూముల విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగే ఉంటుంది. నీరు చెట్టులో 34,399 కోట్లు. చంద్రబాబు నాయుడు ఏ పథకం పెట్టినా అది అవినీతే. నీరు చెట్టులో భాగంగా 4 ఏళ్లలో 12,866 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో పనుల విలువ మాత్రం 3,216 కోట్లుగా ఉంది. కాంట్రాక్టర్లకు దాదాపు 9,649 కోట్లు దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవి కాక మట్టి, ఇసుక ద్వారా మరో 24,750 కోట్లు దోచేశారు. విద్యుత్ శాఖలోనూ 21,000 కోట్లను బుక్కేశారు చంద్రబాబు. సింహపురి సంస్థ నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్తును కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సంతకం పెట్టారు. మార్కెట్లో ఎక్కడా లేని విధంగా 4.80 చొప్పున చెల్లించారు. దీనివల్ల ఏపీ డిస్కం సంస్థలపై 21,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఈ కొనుగోలును డిస్కంలు వ్యతిరేకించినా చంద్రబాబు ఒప్పుకోలేదు. తాత్కాలిక సచివాలయంలో 1,031 కోట్ల రూపాయలు దోచేశారు. అమరావతిలో కేవలం 120 కోట్లతో పూర్తయ్యే తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు ఖర్చు చేసింది 1,151 కోట్ల రూపాయలు. ఇటీవల సీఎం కేసీఆర్ 800 కోట్లతో అతిపెద్ద సచివాలయం నిర్మించగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలతోనే పార్లమెంటు భవనం నిర్మించింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తాత్కాలిక భవనానికే 1,151 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో భవన నిర్మాణానికి 120 కోట్లు ఖర్చు కాగా చంద్రబాబు 1,131 కోట్లు దోచేశాడు. అది కూడా చిన్న వానకి కూలిపోయింది. సోకులకు జనం సొమ్ము. చంద్రబాబు 4 ఏళ్లలోనే 23 విదేశీ పర్యటనలు చేశారు. దీనికి 150 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు. కృష్ణా పుష్కరాల్లో సొంత ప్రచారానికి 23.72 కోట్ల రూపాయలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షలు, రాజకీయ సభలకు మరో 2,615 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అమరావతిలో టవర్ల పేరుతో 2,176 కోట్ల రూపాయలు దోచుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. అమరావతిలో బాండ్ల విక్రయం ద్వారా మరో 2,000 కోట్లు దోచుకున్నారు. ఆరోగ్య శాఖను చంద్రబాబు వదల్లేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖలో 1,827 కోట్లు దోచుకున్నారు. మెట్టెక్ పార్కులో మరో 1,723 కోట్లకు ఎసరు పెట్టారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా 333 కోట్లు కొట్టేశారు. ట్రాన్స్కో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెండర్లలో 240 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. మరి ఇంత అవినీతి కళ్ల ముందు కనిపిస్తుంటే బాబు మాత్రం ఏ అవినీతి చేయలేదని, ఒట్టి అమాయకుడని నానాయాగి చేస్తున్న టీడీపీ నేతలకు ఎలా చెబితే అర్థమవుతుంది మరి. ఇక చంద్రబాబు కేసులో తుది తీర్పుని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చూడాలి చంద్రబాబు కేసులో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో.